2020 నవంబర్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసాల మరి అనే ఒక గ్రామం ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దని 100 కోట్ల రూపాయలు ప్రకటించి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, దళిత బంధు, అక్కడ గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం ఇవాళ దత్తత తీసుకుంటని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలతోని చికెన్, మటన్, చేపలతో వండుకొని తిని ఇవాళ ప్రజలకు ఇవాళ అనేక మాయమాటలు చెప్పి పోయారు. నేటికి కూడా ఇవాళ 2020లో ప్రకటిస్తే 23 వరకు దిక్కుదేశ లేకుండా పోయింది. 100 కోట్లు కాదు కదా, ₹1 కూడా రాని పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం ప్రజాపాలన 2023 డిసెంబర్ 7న వచ్చిన తర్వాత 205 ఇందిరమ్మ ఇండ్లనిచ్చి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత మాది. నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారికి, 27 నెలల ప్రజాపాలన పైన చర్చ వాసాల మరిలో పెడదాం. మీరు తీసుకున్నటువంటి దత్తత తీసుకున్నటువంటి గ్రామమే కదా, ఆ గ్రామ ప్రజల తీర్మానాన్ని కానీ గ్రామ ప్రజలు ఏ తీర్మానం ఏ తీర్పునిచ్చినా కూడా కేటీఆర్ దాన్ని స్వీకరించాలి. అవసరమైతే కేటీఆర్ రాజకీయ సన్యాసాన్ని కూడా దిగాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కేటీఆర్కి మేము కేటీఆర్కు జైలుకు పోవాలని తహతాలాడుతూ ఉన్నాడు. మేము అది కూడా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. 2009 నుంచి 23 వరకు కేటీఆర్ ఆస్తుల్ని బహిర్గతం చేయాలి. అఫిడవిట్లని పబ్లిక్ నోటీసులో పెట్టాల్సిన అవసరం ఉంది. మాకున్నటువంటి సమాచారం కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఇవాళ తన ఉన్నటువంటి అర్ధబలంతో, తనకు ఉన్నటువంటి అధికార మదంతో, అధికార బలంతో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన అనేది ఉంది. సిబిఐ కూడా విచారణ జరపాలని కూడా కోరుతా ఉన్నాం. కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నాం. అవసరమైతే గవర్నర్ గారు కూడా ఒక వినతిపత్రం ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి కేటీఆర్ గారు రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన అబద్ధాలు, అసత్యాలు ఇచ్చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. 10 ఏళ్ల పాటు అధికారం మీకు ఇస్తే ఇవాళ అనేక బోగస్ హామీలు ఇచ్చి ప్రజల్ని మీరు మోసం చేసినటువంటి మేము మోసం చేయలేదు. 6 గ్యారెంటీల పథకాలు మేము ప్రజలకు ఇచ్చి తీరుతాం. ఇవాళ మేము ఇచ్చింది ఏదో చేయగలుగుతున్నాం, ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చెప్పగలుగుతున్నాం. ఇవాళ మేము రైతన్నల జీవితాల్లో, మహిళల జీవితాల్లో, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపగలిగినాం. మా సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు పెడితే దాదాపు అందులో 1,40,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఖర్చు పెట్టగలిగింది, రైతుల జీవితాల కోసం ఖర్చు పెట్టగలిగినాం. కాబట్టి మేము ఏది చేయగలుగుతున్నాం, ఏది చెప్తున్నాం అది ప్రజల దగ్గర ఉండే చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇక ఇప్పుడు వెనుకో ముందు చెప్పి, ముందు మాట చెప్పి ఇవాళ ఆర్థిక వ్యవస్థను దాచిపెట్టి మొత్తం కూడా మీలాగా మేము వివరించట్లేదు. కాబట్టి 2009 నుంచి 2023 వరకు ఇవాళ కేటీఆర్ ఆస్తుల్ని బహిర్గతం చేయాలి, తన అఫిడవిట్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కేటీఆర్కు సిగ్గుశరం ఉంటే, నిజంగా నైతికత ఉంటే వాసాల మరిలో చర్చకు, కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని కూడా మేము సవాల్ విడుస్తూ ఉన్నాం. ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించాలి. థ్యాంక్ యూ.